నా బిడ్డలందరిని ఆశీర్వదించండి ప్రార్థన చేశాడా? ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. వీరిని అయ్యా ఇదిగో ఈ బిడ్డలందరయ్యా ఒకప్పుడు నన్ను గణపరిచిన బిడ్డలే ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిలువ వేయమని కేకలు వేస్తున్నారయ్యా. అయినా వీళ్ళకేం తెలియదయ్యా. హల్లెలూయా. ఈ బిడ్డలకి నా బిడ్డలయ్యా వీళ్ళకి ఏమి తెలియదయ్యా. వీళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎరుగని బిడ్డలయ్యా. వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. క్షమాపణతో కూడిన ప్రార్థన, ప్రేమతో కూడిన ప్రార్థన ఈ మాటలో మనము నేర్చుకోవాలమ్మా. హల్లెలూయా. ప్రేమ కలిగి మనం ప్రార్థించాలి. మన తోటి ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని మనము క్షమించాలి. ఈ మాటలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. ఈ మాట ఏసే కాదమ్మా, మనం కూడా మన తోటి వాళ్ళని కూడా ఎవరైతే మనల్ని అపహసిస్తున్నారో, దేవుని బిడ్డలని హేళన చేస్తున్నారో వాళ్ళందరి వరకు, మనను బాధిస్తున్న వారి వరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళని క్షమించయా అని ప్రార్థన చేయాలి. ప్రేమతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటే నా బిడ్డలు ఏ బిడ్డలు అయితే ఎవరైతే యేసయ్యని సిలువ వేయమని అన్నారో, గణపరిచారో మొదటిగా మరలా సిలువ వేయమని కేకలేసి ఇక్కడే మనకు అర్థమవుతుంది చూడండి. అదే నోటితో దేవుణ్ణి స్తుతించారు, మరలా అదే నోటితో దేవుణ్ణి ఏమంటున్నారు, దూషిస్తున్నారు. మరి వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటావా మనం? ఇప్పుడు పట్లాదివారం ఇప్పుడు 4 రోజుల క్రితము యేసయ్యని ఏమని పిలిచారు వాళ్ళు, రాజువయ్యా, మహారాజువయ్యా, మాకు వచ్చినందుకు మాకు సంతోషమయ్యా, ఉత్సాహంగా మేము గణపరుస్తున్నామయ్యా అని ఏం చేశారు వాళ్ళందరూ? సంతోషంగా పండగ చేసుకున్నారు. మరలా ఈ శుక్రవారం వచ్చేటప్పటికి ఏమని అంటున్నారు అదే ప్రజలు, సిలువ వేయమని. చూడండి అక్కడ ఎంత వెర్రివారిలాగా వాళ్ళు ప్రవర్తించారో వాళ్ళని బట్టి అంటున్నారు యేసయ్య అయ్యా వీళ్ళకి ఏమి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని. ఆనాడు మన యేసయ్య ప్రార్థన చేశారు కాక ఇవాళ మనం ఈ దినాల సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే మన పాపములు ఎన్ని చేసినా కానీ దేవుని సన్నిధిలో రక్షణ ఆనందంలో మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం దేవుడు చేసిన ప్రార్థనే. హల్లెలూయా. ఆయన క్షమించమని అడిగినప్పుడు అక్కడ ఉన్న పాపములు, అక్కడ ఉన్న ప్రజలందరి పాపములు కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. మనము ఎవరైతే ఈ లోకంలో మనల్ని అంటున్నారో, ఎవరైతే ఈ లోకంలో మనల్ని హేళనగా మాట్లాడుతున్నారో వారందరి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించేయాలి. ఎందుకంటే మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన వలె, చిన్న క్రీస్తు వలె మనం ఎదుట వారిని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వారిని మనం క్షమించమని అడగాలి, ప్రేమతో కూడిన ప్రార్థన చేయాలమ్మా. హల్లెలూయా. సరే ఒక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము. మరి 7 మాటల కంటే సమయం సరిపోతుంది. చిన్న ప్రార్థన, అందరం కూడా మా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ఈ దినాన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి యేసయ్యని. అయ్యా నువ్వు నా కోసమే కదయ్యా, అయ్యా నువ్వు నా కోసమే కదయ్యా సిలువలో మరణించావు. అయ్యా మా బాధలు అయ్యా నువ్వు మోసావయ్యా, మా పాపముల నిమిత్తమే అయ్యా నువ్వు సిలువలో అయ్యా వేలాడిన దేవుడు అయ్యా అని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థన చేయాలమ్మా. చిన్న ప్రార్థన అందరం కూడా దేవుడి సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మొదటి మాటగా మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా ప్రార్థన చేయాలయ్యా, అయ్యా క్షమించే వారిగా మేము ఉండాలయ్యా, ప్రేమ కలిగి ఉండాలయ్యా. ఆయన విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ దీన్ని బట్టి ఫలింపచేయండి అయ్యా. ఇప్పుడు నాయన జరుగుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. రెండు చేతులు పైకి మా పాట పాడేవాళ్ళు సినిమా
పెట్టు మా పట్టుకోవా బాబాయ్ చెప్పు అమ్మా సమయం చెప్పా కదా, ముందు సమయం చెప్పాక తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎన్ని గంటల దాకా ఉంది సినిమా మీద? 3